రైట్, ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదోని అమరావతిలో దాదాపు 5 నెలల నుండి రేషన్ బియ్యం ఇవ్వక అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదోని సబ్ కలెక్టర్కు 3 సార్లు ఫిర్యాదు ఇవ్వగా అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటిలో అధికారులు కుమ్మక్కై ఉన్నారా అనేది ప్రశ్నార్థకం. మన అమరావతి నగర్లో రేషన్ బియ్యము 5 నెలల నుంచి ఒక్క నెల కానీ పర్ఫెక్ట్ వేయడం లేదనమాట. 100కి 75% అమ్ముకుంటున్నారు అనమాట. అక్కడ బీద వాళ్ళు కూలి పని చేస్తేనే తిని బతికింటే అవకాశం ఉంది కాబట్టి ఆడ జనాలు కానీ సబ్ కలెక్టర్కి ఇది 3వ లెటర్ వినత పత్రిక ఇచ్చినాం అనమాట. మేము సబ్ కలెక్టర్ సార్ కానీ ఫస్ట్సారి రెండోసారి కానీ యాక్షన్ తీసుకోలేరు. ఇది 3వసారి మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు. రేపు మర్నాడు వచ్చి మన డీలర్ రవికృష్ణ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సార్ గారు మాకు హామీ ఇచ్చినారు. వాళ్ళకి సస్పెండ్ చేస్తామని చెప్పి కానీ సబ్ కలెక్టర్ సార్ కానీ మనకి హామీ ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ వచ్చిన విలేకరులు కానీ పత్రికా విలేకరులు కానీ నా పేరుతో నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. अमरावती अमरावती नगर 5 महीने हुआ असल चावल डाल रहे नहीं. స్వామి ఆదోని అమరావతిలో దాదాపు 5 నెలల నుండి రేషన్ బియ్యం దాదాపు 5 నెలల నుంచి పేద ప్రజలకు అందటం లేదు. మీరు అక్కడ కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి కౌన్సిలర్కి చెప్తూ కూడా పట్టించుకోవడం లేదని కొంతమంది అక్కడ చెప్తున్నారు. మీరేమన్నా దాని గురించి ఒక్కసారైనా స్పందించారా? స్పందించలేకపోయారా? దీని గురించి ప్రజలకి మీరు ఏమని చెప్తారు? రేపు పొద్దున వాళ్ళు పోయి సోమవారము దాదాపు 50 మందితో ధర్నా చేస్తాం, మేము మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని చెప్తున్నారు. దీని గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? ప్లేన్ న్యూస్ గౌస్ గారికి నమస్కారం. మీరు చెప్పినటువంటి విషయం అంటే బాధాకరమైనటువంటి విషయం. మేము ఫస్ట్ కౌన్సిలర్గా అక్కడ 2019లో పోటీ చేసినప్పటికీ అప్పటికే 60 క్వింటాల్ షార్టేజ్ ఉండేది. మేము కౌన్సిలర్గా నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఫస్ట్ అడిగినది ఏంటంటే, మా అమరావతి నగర్లో కొంతమందికి బియ్యం వేస్తే కొంతమందికి వేయడం లేదు, మా బియ్యం రాని వాళ్ళంతా మేము వాళ్ళు టీజీఎల్ కాలనీకి వెళ్ళి లేకుంటే మన విబి ఆయిల్ మిల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడ పోయి తెచ్చుకోవాలంటే దాదాపు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అవుతుంది. మాకు ఈ బియ్యంకి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము సగం మందికి బియ్యం రావడం లేదని చెప్పి అప్పట్లోనే 2019 కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు చెప్పారు. చెప్తే అప్పుడు మేము వెంటనే స్పందించి మేము కౌన్సిలర్గా పోటీ చేసినాం, తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే ఒకవేళ ఎలక్షన్లు అయిపోతే చేద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో కరోనా వచ్చి 1 సంవత్సరం గ్యాప్ రావడంతో కరోనా అయిపోయేంత వరకు ఈ ప్రజలకు బియ్యం అందకపోతే కష్టమవుతుందని చెప్పి కౌన్సిలర్ ఎలక్షన్లు కాకముందే నామినేషన్ వేసిన వెంటనే మిల్లుల దగ్గరికి వెళ్ళి తర్వాత కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి బియ్యం సేకరించి 60 క్వింటాల బియ్యం కొని మేము ఆ స్టోర్కి అందజేయడం జరిగింది. ఆ షార్టేజ్ ఉన్నటువంటి బియ్యాన్ని కూడా మేమే కొని అప్పుడు అమరావతి నగర్లో పంచడం జరిగింది. ఆ విధంగా ఇచ్చినటువంటి బియ్యాన్ని కంటిన్యూగా మన ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా షార్టేజ్ లేకుండా బియ్యము చక్కెర కందిబాళ్ళు పంచేటట్టు మేము చూసుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ డీలర్లు మారడం, పాత ఆయన డీలర్గా తీసుకోవడం, ఈ 5 నెలల నుంచి ఆ డీలరు బియ్యం మంచం లేదు, కందివాడడం మంచం లేదు, చక్కెర మంచం లేదు అనేటువంటి విషయాన్ని మేము వార్డులోకి వెళ్ళినప్పుడు అంతా ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. మన స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా మమ్మల్ని అడిగిండేది వాళ్ళు అదే, మాకు బియ్యము చక్కెర పంచడం లేదు, దయచేసి మీరు దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి ప్రజలు అడగడం జరిగింది. అయితే మేము డీలర్ని కూడా పిలిపించి మాట్లాడాం. ఏంటి నువ్వు బియ్యం పంచడం లేదంట, ఇది మంచి పద్ధతి కాదు, మేము ఇంతకుముందు షార్టేజ్ ఉందంటే 60 క్వింటాలు కొన్నాం, మేము కొని ఇచ్చిన బియ్యాన్ని కూడా మీరు మళ్ళీ ఎలా వాడుకుంటారు, మేము డబ్బులు పెట్టి కొన్న బియ్యాన్ని మా బియ్యం మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పి నిలదీయడం కూడా జరిగింది ఆయన్ను, మన డీలర్ను. ఆయన నేను రేపు నెల నుంచి ఖచ్చితంగా పంచుతానని చెప్పి పోయిన నెల చెప్పినాడు, కానీ పంచలేదు. మళ్ళీ ఈ నెల కూడా కొంతమందికి ఇచ్చినాడు, కొంతమందికి ఇవ్వలేదు. మరి ఆ బియ్యం షార్టేజ్ విషయం నా దృష్టిలో కూడా ఉంది, మేము డీలర్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ నెల ఖచ్చితంగా ఆయన పైన, ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది, వాళ్ళు కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మెమరాండం ఇస్తామంటున్నారు. అది కూడా ఒక మంచి సూచన. ఖచ్చితంగా ఈ నెల నుంచైనా ఆ డీలర్లో మార్పు వస్తుందని మేము ఆశిస్తాం. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతగా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలకు అన్నీ అందుబాటులోకి వచ్చేదానికి మేము ప్రయత్నం చేయాలి. పవన్ కళ్యాణ్, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కానీ ఎక్కడ రేషన్ బియ్యం విషయంలో, రేషన్ పంచడంలో ఎక్కడ అవకతవకలు జరగకూడదని చెప్పి వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ డీలర్తో ఈ నెల కాకుండా రేపు నెల నుంచి ఖచ్చితంగా రేషన్ బియ్యం ప్రజలకు అందేటువంటి ఏర్పాటు
చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్లే న్యూస్ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.